ఆ ఫ్లైట్ మిస్ చేయకూడదు. లేట్ అయితే ప్రాబ్లం అయిపోతుంది. ఇంకొక 500 మీటర్లో మీ మరణం తథ్యం. 500 మీటరా? ఏంటి ఏమంది? ఇంకొక 400 మీటర్లో మీ మరణం. ఏంటి ఆటలో ఎవరు మాట్లాడుతున్నారు? నీకేం కావాలి? అరే ఈ వైపర్ అసలు ఎలా ఆన్ అయింది? ఇది ఎందుకు ఆఫ్ అవ్వట్లేదు? ఏ ఫంక్షన్స్ కూడా పనిచేయట్లేదే. అరే ఈ డిస్ప్లే అసలు ఎలా ఫంక్షన్ అవుతుంది నాకేం అర్థం కావట్లేదే. ఇంకొక 300 మీటర్లో మీ మరణం. ఎవరు నువ్వు అని అడుగుతున్నాను కదా. కాపాడండి ఎవరైనా కాపాడండి ప్లీజ్. ఎవరైనా కాపాడండి ప్లీజ్ నన్ను కాపాడండి. ఇంకొక 100 మీటర్లో మీ మరణం ఉన్నట్టుండి నా బండికి ఎందుకు ఇలా అవుతుంది? ఎవరైనా నన్ను కాపాడండి నన్ను కాపాడండి ప్లీజ్ కాపాడండి. సార్, లోకల్ పోలీసు వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇది యాక్సిడెంట్ కాదంటున్నారు, మర్డర్. ఒక సైకిల్ మీద వెళ్తున్న వ్యక్తి చూసారట. ఆయన ఏం చెప్తున్నారంటే ఈ ఘోరం జరిగినప్పుడు కారు డ్రైవర్ కార్ని కంట్రోల్ చేయడానికి బదులుగా కారు వదిలి బయటికి రావడానికి ట్రై చేశారట. సహాయం కోరుతూ అరిచారట. నాకెందుకో ఇది నార్మల్ యాక్సిడెంట్ కనిపించట్లేదు. బండిలో మంటలు చూస్తుంటే అది సాధారణంగా కనిపించడం లేదు. ఖచ్చితంగా ఇక్కడ ఏదో ఒక యాక్సిలేటర్ ఉపయోగించారు. యాక్సిలరేటర్? అవును, అది ఒక కెమికల్. అది ఉన్నట్టుండి మండుతుంది. బహుశా దాన్నే ఉపయోగించినట్టున్నారు. ఇక్కడే మనము కనిపెట్టలేమో. ఒక పని చేయండి, బండిని బాడీస్ని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపండి. సార్, చాలా పెద్ద బ్రేక్ త్రూ లభించింది. ఇక్కడేం జరిగింది ఎగ్జాక్ట్గా? మీరు ఇక్కడేం చూశారు? సార్, ఆ కారే వాళ్ళని చంపింది. కార్లోనా? అవును సార్, ఆ కార్ని తుక్కు చేశారు. దాని వైపర్, అలాగే అద్దాలు, అలాగే లైట్ కూడా పగిలింది. ఆ కారు ఆటోమేటిక్గా వెళ్ళింది సార్. అతను ఆ కారు నడపలేదు. అతను సాయం కోసం అరిచారు, అలాగే బయటికి రావడానికి ట్రై చేశారు. కానీ బండి ఆగలేదు, వెళ్ళి చెట్టుకు గుద్దుకుంది. ఆ కారులో ఖచ్చితంగా భూతం ఉంది సార్. ఏమంటున్నావు? అవును సార్, జరిగింది నేను చెప్తున్నాను. నువ్వు అబద్ధం చెప్తున్నావని అర్థమవుతోంది. కానీ నువ్వు చూసింది ఇక్కడ జరిగిన దానికి కారణం అబద్ధం కాదు, వేరే ఏదైనా అయి ఉంటుంది. దాన్ని మేం కనిపెడతాం. నేను నిజం చెప్తున్నా సార్. ప్రతిరోజు రాత్రి ఒక ఆవిడ తెల్ల చీర కట్టుకుని తిరుగుతూ ఉంటుంది సార్. మగాళ్ళని వేటాడుతుంది. అలాగా? అయితే వాళ్ళు ఇప్పటి వరకు నిన్ను వేటాడలేదా? అది పంకజ్, నంబర్ ప్లేట్ ఏమీ అంతగా కాలిపోలేదు, కానీ దీన్ని విచారించి ఏంటో ఎవరు చూడండి. కారు ఇలా స్ట్రైట్గా వచ్చి ఇక్కడ సైడ్ తీసుకున్నా కూడా టైర్ మార్క్స్ ఉండుంటుంది, కానీ ఇక్కడ అసలు ఏమీ లేవే. ఒకవేళ ఎవరైనా కార్ బ్రేక్స్ ని ఫెయిల్ చేస్తుండొచ్చు కదా సార్. ఒకవేళ ఆ లేడీనే బ్రేక్స్ ఫెయిల్ చేస్తుండొచ్చు కదా. నువ్వు ఎలా అంటున్నావు? సార్, అదే అతను చెప్పాడు కదా, ఆ దయ్యం భూతం అని. అలా జరిగే అవకాశం ఉంది సార్. సార్, నేను డేటాబేస్ చెక్ చేశాను. ఈ కార్ని ఎవరో కార్తిక్ కుమార్ పేరుతో రిజిస్టర్ చేశారు. కార్తిక్ కుమారా? ఎవరా కార్తిక్ కుమార్? ఆయన చాలా ఫేమస్ అయిన ఫిలిం స్టారా ఏంటి? సార్, అంతకన్నా చాలా పెద్ద మనిషి సార్. సార్, అతను మొబైల్ వరల్డ్ ని అలా తలకిందులుగా మార్చేశారు సార్. ఇది ఖచ్చితంగా మర్డరే సార్. అతన్ని కావాలని చంపారు. ఈ పెద్ద ఫోన్ కంపెనీస్ ఉన్నాయే, ఇతను ప్రాణాలు తీయడానికి ట్రై చేసినట్టున్నారు సార్. అతను కామన్ ప్రజల కోసం ఒక స్మార్ట్ ఫోన్ ని తయారు చేశారు. అతను ఫోన్ గనక మార్కెట్కి వచ్చుంటే పెద్ద కంపెనీ ఫోన్స్ అని వేస్ట్ అయిపోయి ఉండే సార్. మామూలు ప్రజల కోసం స్మార్ట్ ఫోనా? అవును సార్. వాళ్ళ కంపెనీ P2+ ప్రపంచంలో చీఫ్ అండ్ బెస్ట్ ఫోన్లని తయారు చేస్తున్నారు. పెద్ద కంపెనీల టాప్ ఫోన్లో ఏం ఫీచర్స్ ఉంటాయో అన్ని ఫీచర్స్ ఈ ఫోన్లో కూడా ఉంటాయి. అది కూడా 10% తక్కువ ధరతో. సార్, అతని కాన్ఫరెన్స్ వీడియో ఉంది సార్, చూపిస్తా, మీరే చూడండి. ఇదిగోండి సార్, ఈ వీడియోని చూడండి.
సార్ ఇంత సార్, తక్కువ ఇంత ధరలో తక్కువ ఈ ధరలో ఫోన్ ఎలా సాధ్యం? లాంచ్ అంత చేసిన తక్కువ ఫోన్ ధరకి ఎలా ఎలా అమ్ముతున్నారు? అమ్ముతున్నారు? సార్, మాకు చెప్పండి ఆశ్చర్యంగా ఉంది సార్, సార్. నమ్మశక్యంగా అది లేదు. మీకు benefit ఆగండి ఏనా? ఆగండి కొంచెం ప్రశాంతంగా ఉండండి. ఇతనే కార్తీక్. మీరు అడిగే ప్రశ్నలకి ఇతనే సమాధానం చెప్తాడు. ఎలక్ట్రా ఎక్స్ ఈ ఫోన్ స్పెషాలిటీ ఏంటంటే చూడండి, ఇది నా స్మార్ట్ ఫోన్. ఇందులో కావాల్సిన ఫీచర్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఏ ఎలక్ట్రా ఎక్స్ ఫోన్ని మీరు 50,000 ఇచ్చి కొన్నారో అదేలాంటి ఫోన్ మా కంపెనీ P2+ మీకు మేము కేవలం 5,000 రూపాయలకే ఇవ్వబోతున్నాం. సార్ మీరు ఎలా ఇంత తక్కువ ధరకి హై అండ్ స్మార్ట్ ఫోన్ ని ఇవ్వబోతున్నారు సార్? నేను ఎలక్ట్రా ఎక్స్ కంపెనీలో దాదాపు 5 ఏళ్ళు పనిచేశానండి. ఈ ఫోన్ని వాళ్ళు ప్రజలకి చాలా ఎక్కువ ధరకు అమ్ముతూ ఉన్నారు. ఇలాంటి ఫోన్లకి వాళ్ళు పెట్టిన ధర కూడా చాలా ఎక్కువే. దానికి ఒక కారణం కూడా ఉంది. షోరూమ్ ఖర్చులు, ప్రమోషన్స్, స్టాఫ్కి ఇవ్వాల్సిన సాలరీస్, ఇంకా బోనస్ అవి ఉన్నాయిగా. సో ఆ ఫోన్ని వాళ్ళు పబ్లిక్కి అమ్ముతున్నప్పుడు ఇవన్నీ ఎంఆర్పీలో కలిపేసి చాలా ఎక్కువ రేటుకి అమ్ముతున్నారు. కానీ P2+లో అలాంటిది ఏమీ లేదు. నా ఫోన్ ఖచ్చితంగా మీకు నమ్మదగ్గ ఫోనే అవుతుంది, అది కూడా తక్కువ ధరకి. ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఈ ఫోన్ మీకు డైరెక్ట్గా ఫ్యాక్టరీ నుంచే రాబోతుంది. సో అందుకేనండి ఈ స్మార్ట్ ఫోన్ మీకు అంత తక్కువ ధరకి వస్తుంది. అవకాశాన్ని వాడుకోండి. సో ఈ కారణం వల్లే ఈ ఫోన్లో ఎలాంటి అడిషనల్ ఎక్స్పెన్సెస్ ఉండవు. అది కాకుండా ఏంటని చూసారంటే ప్రతి ఇండియన్ చేతిలో నా ఫోన్ ఉండి తీరాలి. ఆ ఫోన్ మార్కెట్లోకి ఎప్పుడు లాంచ్ అవుతుంది సో? దీపావళి రోజు అండి. ఇందులో ఇంకొక హ్యాపీ న్యూస్ కూడా ఉంది. అదేంటంటే ఫోన్ బుకింగ్స్ నిన్నే మొదలయ్యాయి. గత 24 గంటల్లో మాకు ఇప్పటి వరకు 5,000 ఫోన్లు బుక్ అయ్యాయి. ఇప్పటి నుంచి మేము చాలా అద్భుతమైన సూపర్ ఫోన్స్ని తయారు చేయబోతున్నాం. దానికి బెస్ట్ టీమ్ మా దగ్గర ఉంది. బెస్ట్ ఇంజనీర్స్, బెస్ట్ ప్రోగ్రామర్ అండ్ బెస్ట్ డిజైనర్, వీళ్ళందరూ కలిసి మీకు ఒక అద్భుతమైన ఫోన్ని అందించబోతున్నారు. P2+ మీకు మీ చేతులకి ఒక అందమైన అద్భుతమైన ఫోన్ని ఇవ్వబోతున్నారు. ఇందులో అందరికి నచ్చే విషయం ఏంటంటే ఈ ఫోన్ ఖరీదు చాలా తక్కువ. ఇక నుంచి అందరి చేతిలో ఈ అద్భుతమైన ఫోన్ ఉండబోతుంది. అండ్ దీని క్రెడిట్ కూడా మన ఫైనాన్షియర్ కే దక్కుతుందండి. ఆయన ఇంకెవరో కాదు, ఇదిగో ఇక్కడున్నారే, ఈయనే మిస్టర్ అజిత్ అండ్ మిస్టర్ దురు ఇంకా మిస్టర్ జతేన్. మేమందరూ ఒక కుటుంబంలో కలిసిపోయాం. ఫోన్ ని ముందు తయారు చేసి దాన్ని ప్రజలకి చేర్చబోతున్నాం. సార్, దేశంలో ఉండే పెద్ద పెద్ద టెక్ గ్రూస్ మీ ఫోన్స్ గురించి రివ్యూ ఇచ్చారు. వాళ్ళు చెప్పేదాన్ని చూస్తుంటే ఇది బాగా రీచ్ అవుతుంది సార్. అంతేకాకుండా మార్కెట్లో దీన్ని ఏది బీట్ చేయలేదు సార్. అయితే ఈ విషయం నిజమేనా సార్? సార్, మీకు వేరే కంపెనీ నుంచి బెదిరింపు కాల్స్ ఏమైనా వచ్చాయా? మా కంపెనీ P2 ఉంది కదా, అది చూస్తారంటే అదేం బిజినెస్ కాదు, అది నా కళ అండి. నా కళలో నా కుటుంబ సభ్యులు ఉన్నారు కదా, అందుకని ఇప్పుడు నాకు ధైర్యం వచ్చేసింది. ప్రతి భారతీయుల దగ్గర నా ఫోన్ ఉంటుంది, అది కూడా నంబర్ 1 స్మార్ట్ ఫోన్ ఉండి తీరాలి. ఈ పోటీలో నా ప్రాణాలు పోయినా పర్వాలేదండి, దాని గురించి నేనేమీ దిగులు పడను. సార్ నేను ఒక ఫోన్ బుక్ చేశాను సార్, నేనే 2 ఫోన్లు బుక్ చేశాను సార్. పైగా అతను ఇప్పుడు లేరు. దీపావళికి ఫోన్ వస్తుందో లేదో ఎవరికి తెలుసు? ఆ విషయాన్ని కార్తిక్ ఇన్వెస్టర్స్ దగ్గర నుంచే మనం తెలుసుకోగలము. సార్, అంతా మన చేయి దాటిపోయింది. కోట్లు ఇన్వెస్ట్ చేసి మొత్తం పోయింది. ఇప్పుడు మేమేం చేయాలి? P2 ఫోన్ కోసం ఎవరెవరైతే మాకు ఆర్డర్ బుక్ చేశారో వాళ్ళకి మేమేం సమాధానం చెప్పాలి? మేము కూడా ఆర్డర్ ఇచ్చామండి. అవును, ముందు మాకు జవాబు చెప్పండి. రెడీ, ప్రశాంతంగా ఉండండి. ఇలా చూడండి, అంతా ఇంతకుముందు ఎలా ఉందో అలాగే మెయింటెనెన్స్ చేయండి. ఊరికే టెన్షన్ అవ్వద్దు. ఫోన్ చేసేది కంటిన్యూ చేయండి. ఈ దీపావళికి ఫోన్ రాకపోతే ఏమైంది? క్రిస్మస్కి లాంచ్ చేయొచ్చు కదా. లేదు, అది మేము చేయలేం సార్. ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడ చేస్తున్నారో అసలు మాకు తెలీదు. ఆ కార్తిక్ అసలు మాకేం చెప్పలేదు. ఆయనతో పెద్ద పెద్ద కంపెనీస్, ఆన్లైన్ షాప్స్, తర్వాత షాపింగ్ కాంప్లెక్స్లు సంబంధించి చాలా ప్రెషర్ ఉంది సార్. అందుకనే ఆయన రిస్క్ చేయడానికి ఇష్టపడలేదు. సార్, ఆయనకు ఒక భయం ఉంది. వేరే ఏ కంపెనీ ఫోన్ తయారు చేయకూడదని ఆయన అనుకున్నారు. అందుకని ఆయన ఈ విషయం ఎవరికీ చెప్పలేదు. అందుకే ఆయన ఫోన్లోని పార్ట్స్ని వేరే కంపెనీ నుంచి రెడీ చేశారు. సరే, ఆ 10 ఫోన్స్ ఉన్నాయి కదా, ఈ మీ దగ్గరే ఉన్నాయి కదా? లేదు సార్, ఆ 10 ఫోన్లు కూడా కార్తిక్ గారి దగ్గరే ఉన్నాయి. ఓ అలాగా. అలా అయితే ఆ 10 ఫోన్లు కూడా కార్తిక్ దగ్గరే ఉన్నాయి. ఆయన దగ్గరే ఆ ఫోన్స్ అన్నీ ఉన్నాయంటే మీరెవరండి? సీఐడమ్మా. లోపలికి రండి.
ఇక్కడ మీరు ఎన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నారు? దాదాపు 3 నెలలుగా. మీకు ముందు ఎవరు పనిచేసేవారు? ఎవరు పని చేయలేదు మ్యామ్. ఎందుకంటే సార్ ఈ బంగ్లాకి 3 నెలల ముందే వచ్చారు. సరే, మీ సార్ క్యారెక్టర్ గురించి చెప్పండి. ఆయన ఎలాంటి మనిషి? సార్ ఎప్పుడు బిజీగా ఉంటారు మేడం. ఆయన ఎప్పుడో ఒక్కసారి మాత్రమే ఇంటికి వస్తారు. అందుకని ఇక్కడ పెద్దగా పని ఉండదు మేడం. కానీ జీతం మాత్రం బాగా ఇస్తారు. ఎప్పుడు లేట్ అయింది లేదు మేడం. హా, మీ సార్ని కలుసుకోవడానికి ఇక్కడికి ఎవరైనా వచ్చి వెళ్ళారా? లేదే, ఎవరు మీట్ అవడానికి రాలేదు. సార్ వచ్చినా కూడా ఒక్కరే కూర్చొని పని చేసుకుంటుంటారు. సార్ ఇక్కడ ఎక్కడుండి పనిచేస్తారు? అతని రూమ్ ఎక్కడుంది? అది పైన ఉంది సార్. మాకు ఆ రూమ్ చూపిస్తారా? రెడీ పంకజ్, కాస్త ఇక్కడ చూసుకోండి, కేర్ఫుల్, సరేనా? ఇదిగో ఇదే సార్ రూము. మీరు ఇక్కడ ఉండండి అమ్మా. ఈ రూమ్లో చాలా పని జరిగింది మావా. బెడ్షీట్ చూసావా? ఆయన పని ఆయన చేశారా లేదా తెలియట్లేదు, కానీ వేరే ఎవరో వాళ్ళ పని చేసేశారు. లాకర్ని పగలగొట్టారు, కానీ డబ్బు మొత్తం అలాగే ఉంది. ఇక్కడ దొంగతనం జరిగిందా ఏంటి? ఒకవేళ అది ఆ 10 ఫోన్లా? అసలు ఏవి అర్థం కావడం లేదు. దొంగతనం జరుగుంటే ఆ వ్యక్తి ఫింగర్ ప్రింట్స్ ఇందులో ఉంటాయి. రెడీ పంకజ్. దొంగతనమా? దొంగతనం ఎలా జరుగుంటుంది సార్? ఏం మాట్లాడుతున్నారు అసలు మీరు? ఇంట్లో దొంగతనం జరిగింది, కానీ అది మీకు తెలియదు లేదు కదా? సార్, నాకేం తెలీదు. ఇక్కడంతా కరెక్ట్ గానే ఉంది సార్. ఏం దొంగిలించబడింది? కార్తీక్ రూమ్ లో దొంగతనం జరుగుతుంది అనుకుంటున్నాను. అక్కడ ఫింగర్ ప్రింట్స్ దొరుకుతాయని చూడండి. నిజంగా మీకేం తెలీదా? సార్ నిజంగానే నాకేమీ తెలీదు. ఆ రూమ్ లో లాకర్ ఉన్న విషయమే నాకు తెలీదు సార్. ఆ రూమ్ లోకి వెళ్ళడానికి నాకు అనుమతి లేదు సార్. క్లీన్ చేయడానికి కూడా ఆ రూమ్ కి వెళ్ళింది లేదు. సారే క్లీన్ చేసుకుంటారు, నేను పోనే లేదు. ఒకవేళ కార్తీక్ అక్కడే ఫోన్ డిజైన్ చేస్తుంటే తప్పకుండా ఇంకెవరితోనైనా అతను మాట్లాడి ఉండాలి. ఈ విషయం తెలుసుకో. ఫ్యాక్టరీ అసలు ఎక్కడుందో అని ఏసీపీ సార్తో మాట్లాడతాను. ఏంటి శబ్దం? సార్, ఏదో డిస్టర్బెన్స్గా ఉంది. నేను బయటికి వెళ్ళి ఫోన్ చేస్తాను. అసలు ఇక్కడ ఏంటి సమస్య? ఓ, ఈ కార్తీక్ వెనకాల చాలా పెద్ద కథ ఉంటుంది. అతను తన ఫోన్ లాగే ఇక్కడున్న కర్టన్స్ మొత్తం అంతా మనం క్లోజ్ చేసేద్దాం. ఇక్కడంతా చీకటి అవ్వాలి. సార్ సార్ ఏంటి సార్ మొత్తం అంతా చీకటిగా ఉంది? ఆగాగాగాగు. ఆ శబ్దాన్ని మీరు వినిపించుకోవడానికి ట్రై చేయండి. ఏదో ఒక శబ్దం వినిపిస్తోంది. అది లైట్గా ఉంది, స్పష్టంగా వినిపించట్లేదు. ఒక నిమిషం. ఈ ఇంట్లో బగ్గున్నట్టుంది. ఏంటి బగ్? బగ్ అంటే అర్థమైంది. బొద్దింక గురించి చెప్తున్నారా? బొద్దింకలు రానే రావు. ఇల్లుని అంత శుభ్రంగా మేము ఉంచుకుంటాను. దాని గురించి మాట్లాడలేదు. ఇవి చిన్న చిన్నవిగా ఉండే పవర్ఫుల్ అయిన మైక్రోఫోన్స్. వాటి సహాయంతో ఇంట్లో మాట్లాడేవన్నీ వినొచ్చు. మంచిది, నేను ఇక్కడ నుంచి ఫోన్ చేశాను. నా ఫోన్లోని స్పీకర్ ఇక్కడున్న ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ని పట్టుకుంది. అప్పుడే ఇక్కడ బగ్గున్నట్టు తెలిసింది. అలాయితే ఇక్కడ మాట్లాడి వినడానికి మైక్ పెట్టారంటారా? ఎవరు మైకును పెట్టారో గాని వాళ్ళకైతే ఏమీ వినపడదు సార్. ఎందుకంటే ఇక్కడ ఎవరు రారు కదా. ఎప్పుడు ఆయన బయటే ఉంటుంటారు. ఇక్కడ ఎవరితోనూ ఎవరు మాట్లాడరు. మైకుకు పెట్టిన డబ్బులన్నీ వేస్టే. చాలు, మీరేం మాట్లాడకండి. ఈ బగ్స్ని ఎలా కనిపెట్టాలి సార్? పట్టుకుందామా. ఈ ఫోన్లో ఒక యాప్ ఉందిగా, బగ్ డిటెక్టర్. ఈ రెడ్ లైట్ కనిపిస్తుంది కదా, ఇక్కడేదో ఉంది, చూద్దామా? అది మైక్రోఫోన్ లేదా కెమెరా కూడా ఉండొచ్చు. ఒకసారి దాన్ని తీ. అదిగో అందులో.
ఇల్లు మొత్తం మైక్రోఫోన్ ఇంకా పిన్ హోల్ కెమెరాస్ ఫిక్స్ చేశారు. ఇలా చూడండి సార్, ఇక్కడ కెమెరా ఉంది, మైక్రోఫోన్ ఉంది. బక్సు పిన్ హోల్ కెమెరా దొరికింది. కానీ ఇవన్నీ ఎవరు చేసుంటారు? దీని రికార్డింగ్స్ ఇప్పుడు ఎవరి దగ్గర ఉంటాయి? ఇంట్లో జరుగుతున్న అన్ని విషయాల్ని ఎవరో గమనిస్తూ ఉన్నారు. ఏమైంది? సార్ మనల్ని ఎవరో వాచ్ చేస్తున్నారు సార్. ఆ? ఎవరు? సార్ మన వెనక ఒక బ్లాక్ కార్ ఉంది, అదే మనల్ని ఫాలో చేస్తోంది చాలా సేపటి నుంచి. తను ఎవరిని గమనిస్తున్నాడు? మనల్నా లేదా ఆ కార్తీక్నా? కార్తీక్ చనిపోయారు కదా. సరే, మనం బండి తీసుకుని బయలుదేద్దాం. వాడు ఫాలో చేస్తున్నాడా లేదా చూద్దాం. రండి. వాడు మన వెనకాలే వస్తున్నాడు. ఆ కార్ నిన్నే ఫాలో చేస్తుంది, వాడిని పట్టుకో. వాడు ఎంత దూరం ఫాలో చేస్తాడో చూద్దాం. పంకజ్, ఆ మనిషి మొహం కనిపిస్తోందా? బాగా చూసి చెప్పు. సార్ తన ఫేసు క్లియర్గా లేదు. వాడి ఫేసు సరిగ్గా కనిపించలేదట. ఏం చేద్దాం? నువ్వు వాడిని ఓవర్టేక్ చేసి బ్లాక్ చేయి. ఓకే. నువ్వు ముందు పోలీస్ వాళ్ళతో పనిచేస్తూ ఉన్నావు. తప్పుడు పనులు చేయడం వల్ల నేను పోస్టింగ్ నుంచి తీసేశారు. ఆ తర్వాత నువ్వు స్పై పనిని మొదలు పెట్టావు. కానీ ఎందుకు ఈ పనులు చేస్తున్నావు? ఎందుకలా చేశావు? ఇలా చూడు దిగ్విజయ్, అడిగిన దానికి మాత్రం సమాధానం చెప్పు. లేకపోతే చట్ట విరోధంగా నువ్వు చేసిన పనుల కోసం నిన్ను జైల్లో పాడేస్తాను, గుర్తు పెట్టుకో. చట్ట విరుద్ధమా? అవును, చట్ట విరోధమే. సార్ నా దగ్గర లైసెన్స్ ఉంది. పోలీస్ ఉద్యోగం పోయిన తర్వాత నేను ప్రైవేట్ డిటెక్టివ్ అయిపోయాను. అలాగే కార్తీక్ గురించి ఎంక్వైరీ చేయమని నాకు అసైన్మెంట్ ఇచ్చారు. నీకు అసైన్మెంట్ ఇచ్చింది ఎవరు? మర్యాదగా సమాధానం చెప్పు, లేదంటే లైసెన్స్ క్యాన్సిల్ చేసేస్తాం. అలాగైతే నువ్వు నిజం చెప్పవు కదా. వీడి మీద కేసు ఫైల్ చేయండి, వీడిని ఎత్తుకెళ్ళండి. లేదు 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 సార్, నేను చెప్తాను. అలాగైతే నిజం చెప్పు. నాకు ఈ అసైన్మెంట్ని ఎలక్ట్రా ఎక్స్ ఫోన్స్ వాళ్ళే నాకు ఈ అసైన్మెంట్ ఇచ్చారు. ఆ కార్తీక్ గురించి అన్ని డీటెయిల్స్ కలెక్ట్ చేయమని చెప్పారు. అతను ఏం చేస్తున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు, అన్ని డీటెయిల్స్ అడిగారు. ఎలక్ట్రా ఎక్స్ ఫోన్స్. సార్ మీరు ఏదైనా సరే కోర్టులో తెలుసుకోండి. మా క్లయింట్ మీతో మాట్లాడరు. వైభవ్, కార్తీక్ ఇంట్లో పిన్ హోల్ కెమెరాని నువ్వే ఫిక్స్ చేసావా? కార్తీక్ చేసే పనులు నువ్వు తెలుసుకుంటాం కోసం దిగ్విజయ్ని హైర్ చేసావు, అంతే కదా? సే ఎస్ ఆర్ నో. మా క్లయింట్ ఇప్పుడు నువ్వు నోరుమీ, ఎక్కువగా మాట్లాడొద్దు. ఐఎమ్ సారీ. అదేంటంటే నేనేమనుకున్నానంటే మన డిస్కషన్ కొంచెం బోరింగ్గా వెళుతున్నట్లుగా అనిపిస్తుంది కదా. దాన్ని ఇంట్రెస్టింగ్గా మారుస్తే ఎలా ఉంటుంది? ఏంటి, సూపర్గా ఉంటుంది కదా. ఇంట్రెస్టింగ్గా మారుద్దాం. ప్రెస్ మీట్కి ఏర్పాటు చేయి ఫ్రెడీ. తర్వాత ప్రెస్ వాళ్ళకి ఏం మాట్లాడాలి, ఏం చెప్పాలో నేను నీకు చెప్తాను. రాసుకో. కార్తిక్ హత్యలో ఎలక్ట్రా ఎక్స్పెన్స్ కంపెనీకి సంబంధించి మేనేజింగ్ డైరెక్టర్ మిస్టర్ వైభవ్ కి అందులో సంబంధం ఉంది. ఎందుకంటే సిఐడి అడిగిన వాటికి అతను సమాధానం చెప్పలేదు. అందువలన అతని మీద మాకు సందేహం అనేది ఎక్కువగా ఉంది. చూపించండి నాకు ఎలా రాశారో. గుడ్. ఫ్రెడీ, ప్రెస్ వాళ్ళనే తొందరగా రమ్మను. మేమేం చెప్పబోతున్నామో నీకు అర్థమైంది కదా. అటువంటి ఒక విషయం ప్రెస్కి వచ్చేసిందనుకో, మీ యొక్క ఎలక్ట్రా ఎక్స్పెన్ కంపెనీ ఏమవుతుందో కొంచెం ఆలోచించి చూడండి. దాన్నే మేము క్రాష్ అని చెప్తాం. సార్ బిలీవ్ మీ, కార్తిక్ కుమార్ మర్డర్ని నేను చేయలేదు సార్. సార్ ఏం చేస్తున్నారు మీరు? ఆయనతో మాట్లాడొద్దని చెప్పాను కదా, ఆయన కూడా మీరు. కాస్త ఆగండి.
ఇక నోరు మూసుకుని ఎలాంటి లాభం లేదు, ఎందుకంటే స్పై పెట్టిన కేసు మన మీద ఉంది. అనవసరంగా నన్ను ఇరికించదు. మర్డర్ చేసిన నిందతో తిరగడం కంటే ఇది ఎంతో మేలు. నన్ను క్షమించండి సార్. సార్, నేను మీకు ఒకటి చూపించాలనుకుంటున్నాను. చూడండి సార్, కార్తిక్ కుమార్ కోసం స్పై పెట్టింది నిజమే సార్, కానీ ఇది నిజం తెలుసుకోవడానికే. ఏంటంటే తను మా కంపెనీ టెక్నాలజీ దోచుకుని కొత్త మొబైల్ చేస్తున్నాడని చూడడానికి. ఎందుకు? నీకెందుకని అలా అనిపిస్తుంది? ఏంటంటే సార్, మొబైల్ లాంచ్ చేయడానికి ముందు తను మా కంపెనీ ఎలక్ట్రా ఎక్స్లో పనిచేశాడు సార్. 5 ఏళ్ల పాటు ఇక్కడే పనిచేశాడు. ఇక్కడి నుంచి వెళ్ళి మొబైల్ లాంచ్ చేశాడు, అది కూడా ఎలక్ట్రా ఎస్ మొబైల్కి వ్యతిరేకంగా, తన ఓన్ బ్రాండ్, తక్కువ రేటుకి సార్. అందుకే మేము స్పైని పెట్టాం. కానీ సార్, నేను ఇక్కడ ఏం చూసానంటే మాస్క్ వేసుకొని వచ్చిన ఇద్దరు ఎవరు? వాళ్ళెందుకని వచ్చుంటారు? వాళ్ళ 10 ఫోన్లని దొంగతనం చేయటానికా? లేదు లేదు లేదు, ఇందులో వేరే ఏదో సమస్య ఉంది. అది ఏంటని ముందు కనిపెట్టాలి. సార్, ఇందులో వింతైన విషయం ఏమిటంటే ఇంట్లో దొంగతనం జరిగింది, కానీ కార్తిక్ అసలు ఏ పోలీసు కంప్లైంట్ ఇవ్వలేదు కదా. చెప్పాలంటే చిన్న విషయం కూడా మన వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ ఇస్తారు కదా సార్. కానీ ఇక్కడ ఈయన ఫోన్స్ అన్ని పోయాయి, అంత నాశనమైంది కదా సార్. ఏమయ్యా, నేను కూడా ఫోన్ బుక్ చేశాను, ఇప్పుడు ఫోన్ రాదు, అలాగే డబ్బులు కూడా రావా? కానీ ఇతనేటి సార్, బ్యాగ్ అంతా సర్దుకొని ఎక్కడికో వెళ్ళిపోవాలని చూస్తున్నట్టున్నాడు. ఊరికి వెళ్ళిపోతాడేమో. కాస్త ఆలోచించండి, ఆయన అసలు ఎక్కడికి వెళ్తున్నారు? మీకు తెలుసుంటుంది కదా కార్తిక్ ఎక్కడికి వెళ్ళాడు. అది నాకు తెలియదు సార్. నేను వేరే ఫుటేజెస్ కూడా చూపిస్తాను. అవి దిగ్విజయ్ డాష్ క్యామ్ ద్వారా తీసిన ఫుటేజెస్. సార్, దీని తర్వాత దిగ్విజయ్కి కార్తిక్ దొరకలేదు. సార్, నిజమేంటంటే కార్తిక్ మరణానికి దిగ్విజయ్కి ఎలాంటి సంబంధం లేదు. ఈ ఫుటేజీ మొత్తం మాకు కావాలి. ఈ కార్తిక్ ల్యాప్టాప్లో ఏం చేస్తున్నాడు? సో ఆయన ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నారు సార్. ఆయన క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ని చెక్ చేశాను. ఆయన రాత్రి 9 గంటలకి మాల్దీవ్స్కి వెళ్ళడానికి బుక్ చేసుకున్నారు. 1 వే టికెటా? మళ్ళీ తిరిగి రావడానికి? లేదు సార్, ఒక ఫ్లైట్ మార్నింగ్ 10 గంటలకి. కానీ అంతకంటే ముందు ఆయన్ని హత్య చేశారు. అంతేకాదు సార్, ఆయన 11 గంటల నుంచి ఉదయం 4 గంటల వరకు పనామా వేర్వేరు బ్యాంక్ అకౌంట్స్లో చాలా లక్షలు ట్రాన్స్ఫర్ చేశారు. 11 నుంచి 4 గంటల వరకు ఆయన ఇంట్లోనే ఉన్నారు. అలాంటప్పుడు ఈ డబ్బు ఎలా ట్రాన్స్ఫర్ చేసుంటారు? ఏంటి సార్ ఇది? ఇల్లంతా కొల్లగొట్టారు, కానీ ఇతను మాత్రం హాలిడే ఎంజాయ్ చేయడానికి హాలిడేని ఎంజాయ్ చేయలేదు ఫ్రెండీ. వాడు దేశం నుంచి పారిపోవాలనుకున్నాడు. మన దేశంతో మాల్దీవ్స్కి ఎలాంటి అగ్రిమెంట్స్ లేవు. అందువల్ల వాడేమనుకున్నాడంటే మాల్దీవ్స్లో ఉంటే వాడిని అరెస్ట్ చేయలేడనుకున్నాడు. అందువల్ల నేరస్తులు ఇక్కడ తప్పు చేసి మాల్దీవ్స్కి ఎస్కేప్ అవుతున్నారు. తను వచ్చి అదే చేశాడు. ఎన్నో కోట్ల డబ్బుల్ని లాగి దేశం వదిలి పారిపోవాలనుకున్నాడు. తప్పు చేసిన వాళ్ళకి దండన లభిస్తుంది. ఆ డబ్బు పట్టుకుని పారిపోవాలనుకున్నాడు. యాక్సిడెంట్ అయింది. అవ్వలేదు పూర్వి, అయ్యేలా చేశారు. యాక్సిడెంట్ జరిగేలా చేశారు బాస్. ఏమంటున్నావు? అదేంటంటే కార్తిక్ కాల్ నుంచి నాకు ఇది లభించింది. అదేంటిది? ఇది CAN+ డివైస్. CAN డివైసా? అయితే మరి ఇది హ్యాకింగ్ డివైసా? అవును సార్, CAN కంట్రోలర్ ఏరియా నెట్వర్క్. ఈ స్మార్ట్ కార్స్లో ఇంజిన్లో కంట్రోల్ చేయడానికి ఒక యూనిట్ ఉంటుందిగా, ఇది దాన్ని కంట్రోల్ చేస్తుంటుంది. టోటల్ బండి కంట్రోల్ అంతా అది తీసుకుంటుంది. అలా అయితే ఇది కంప్యూటర్స్ని హ్యాక్ చేయగలదా? అవును సార్, అదే జరుగుంటుంది. ఎవరో ఈ డివైస్ తోటి కార్కుండే పూర్తి కంట్రోల్ని వాళ్ళ చేతుల్లోకి తీసుకున్నారు. ఆ తర్వాత కార్ని యాక్సిడెంట్ అయ్యేలా చేశారు. అంతేకాకుండా హంతకుడు ఏదైతే చెయ్యాలి అనుకున్నాడు అదేది జరగడానికి వీల్లేదు, జరగకూడదు. గుర్తుందా బాస్? అది మీకు టెన్షన్ ఎక్కువ చేసే కెమికల్.
నాకు కార్ కింద నుంచి అలాంటి కెమికల్ లెక్కలేనన్ని దొరికాయి. నేను ఇంకా ఏదైనా దొరుకుతుందేమో చూస్తున్నాను. నాకు ఏదైనా తెలిసిందంటే తప్పకుండా మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. ఓకే. వస్తాను. ఏయ్, ఒక్క నిమిషం. ఆ ట్రక్కును కొంచెం చూడు. ఆ ట్రక్కులో ఏదో సమస్య ఉందనుకుంటా. దిగ్విజయ్ బండిని ఓవర్టేక్ చేయడానికి వదలట్లేదే వాడు. ట్రక్ని ఓవర్టేక్ చేసి ముందుకెళ్తే కార్తీక్ బండి కనిపించలేదు. సార్ ట్రక్ వాడికి ఆ పని అప్పజెప్పినట్టున్నారు. ఎలా అయినా ఆ దిగ్విజయ్ కార్తీని ఫాలో చేయకూడదని చెప్పినట్టున్నాడు. కానీ ఎవరది? అది ఎవడై ఉంటాడో వాణ్ణి ముందుగా ట్రేస్ చేయండి. వాణ్ణి మనం ఇప్పుడు ఎక్కడని వెతకాలి. 3214 ఈ ట్రక్కే. తమ్ముడు, బండి ఓనర్ ఎవరు? లారీ నీదా? నాదే. ఏమైంది? నిన్న రాత్రి నీ ట్రక్కుని చాలా వేగంగా నడుపుతున్నావు. ఒక నల్లబండి నాపడానికి ట్రై చేసావుగా? లేదు, అలాంటిదేం లేదు. ఇలా చూడు, అబద్ధం చెప్పావనుకో తిన్నగా నువ్వు జైలుకు వెళతావు. అర్థమైందా? సార్ చెప్పేస్తాను సార్. నిన్న నన్ను కలవడానికి 2 వచ్చారు. ఓయ్, ఒక పని చేస్తావా? ఏం పని? ఎవరు మీరు? ఫ్రీగా కాదు, చేసే పనికి డబ్బులు ఇస్తాం. ఏం చేయాలి? ఒక బ్లాక్ కార్ని ఫాలో చేయాలి. ఆ బండి నంబర్ ఇవ్వు. ఇదే నంబర్. గంట తర్వాత జేపీ రోడ్కి తిన్నగా వెళ్ళిపో. సార్ ఇందులో సమస్య రాదుగా? ఏ సమస్య రాదు. ఆ బ్లాక్ కార్ని ఎవరు ఫాలో చేయకుండా అడ్డుకుంటే చాలు. కానీ మొహం కనిపించలేదు సార్. చీకటిగా ఉండడం వల్ల వాళ్ళు డబ్బులు బండి నెంబర్ ఇచ్చి వెళ్ళిపోయారు. అదీ కాక కార్ని బ్లాక్ చేయమని చెప్పారు. ఒక కార్ని బ్లాక్ చేయడానికి ఇంత డబ్బులు ఇస్తున్నారంటే ఎవరైనా చేయకుండా ఉంటారా సార్? చూడ్డానికి వాళ్ళు ఎలా ఉన్నారు? సార్ వాళ్ళిద్దరూ కూడా చూడటానికి గంభీరంగా ఉన్నారు. తర్వాత సార్ నేను ఆ నల్ల కార్ని బ్లాక్ చేశానుగా, అప్పుడు వాళ్ళు అక్కడే ఉన్నారు. వాళ్ళు పిస్టల్ తీసుకున్నారు. తర్వాత ముందెళ్ళిన కార్ దగ్గరికి వెళ్ళిపోయారు. నువ్వు అసలు ఏ తప్పు చేయలేదని అనుకుంటున్నావా? నీ వల్ల ఈరోజు ఒకడు ప్రాణమే పోయింది. అర్థమైందా? ఇలా జరుగుతుందని నాకు అస్సలు తెలియదు సార్. నీకింత తెలిసి కూడా పోలీసులకు ఎందుకు చెప్పలేదు? నేను భయపడిపోయాను సార్. కార్తీక్ ఇంటిలో దొంగతనం చేసింది 2. దిగ్విజయ్ బండిని ఆపటం కోసం ట్రక్ వాళ్ళకి డబ్బులిచ్చింది కూడా వాళ్ళిద్దరే. వాళ్ళు గన్ను చూపించి కార్తీక్ బండిలోకి వెళ్లారు. అది కూడా 2. ఎవరు ఆ 2? అసలు ఎవరు? సార్ వాళ్ళిద్దరూ ఒకవేళ కార్తీక్ ని కిడ్నాప్ చేస్తే మరి కార్తీక్ అప్పుడు రాత్రి 11 o'clock నుంచి ఉదయం వరకు ఉన్నట్లయితే దాని లెక్క ఏ ఫారెన్ అకౌంట్ నుంచి అయితే ఆ అమౌంట్ ట్రాన్స్ఫర్ అయ్యిందో అది కార్తీక్ అకౌంట్ అయితే కాదు. ఏంటి సార్, 5,000 రూపాయల ఫోన్ కోసం ఎవరైనా ఇంతలా చేస్తారా? సార్ ఆ 5,000 రూపాయల ఫోనే కదా ఇప్పుడు మిస్టరీగా మిగిలింది. అందువల్లే కదా కార్తీక్ తన ప్రాణాలనే వదులుకున్నాడు. కార్తీక్ మరణం రహస్యం కూడా ఆ మొబైల్స్లోనే ఉంది. సరే, మొబైల్ని మనమే చేద్దాం. అంటే కార్తీక్ యొక్క ఇన్వెస్టర్ మనకి చెప్పాడు కదా, ఈ ఫోను కోసం వేరే స్పేర్ పార్ట్స్ ని వేరే కంపెనీలో ఇచ్చే కార్తీక్ చేశాడని. సార్ మేము కార్తీక్ అకౌంట్స్ మొత్తం చెక్ చేశాం. అతని అకౌంట్కి 4 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ నుంచి డబ్బు ట్రాన్స్ఫర్ అయింది. అంతే కదా, అక్కడికే వెళ్ళిపోతాం. ఆ 4 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లకు కూడా వేరే స్పేర్ పార్ట్స్ ని తయారు చేసి ఫోన్ రెడీ చేద్దాం. సార్ ఆ 3 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ చాలా ఎంటీగా ఉంది. మనకి ఇక్కడ ఏదైనా దొరికే అవకాశం ఉందా? ఎందుకు దొరకదు? రా, తిన్నగా వెళుతున్నాం కదా. అవును సార్, మిస్టర్ కార్తిక్ కుమార్ మా క్లయింటే. P2 ఫోన్ కావాల్సిన లుక్, దాని ప్యాకేజ్ కావాల్సిన బాక్స్ ఉంది కదా, దాన్ని మేమే డిజైన్ చేస్తాం. మరైతే బయట ప్లాస్టిక్ బాడీ డిజైన్ ఉంది కదా, మరి అది? అవునవును, అది కూడా. అది 5,000 రూపాయలకి సంబంధించిన ఫోన్ అనే కదా మీకు ఆర్డర్ ఇచ్చింది. 5,000? అవును. లేదు సార్, మిస్టర్ కార్తిక్ మాకు 10 పీసులు కావాల్సిన ఆర్డర్ మాత్రమే ఇచ్చారు. అది మేము ఎప్పుడో చేసి ఆయనకి డెలివరీ కూడా చేసేస్తాం సార్. ఇలాగే జరిగి ఉంటుందని నేను అప్పుడే అనుకున్నా. నేను అనుకున్నట్టుగానే జరిగింది.
ఈ కార్తీక్ తన ఫోన్ బాడీ డిజైన్ ని ఎలక్ట్రా డిజైన్ లో చేశాడు సార్. ఎలక్ట్రో డిజైన్. కానీ సార్ వాడు ఫోన్ మిగతా పార్ట్లన్నింటినీ చేయడం కోసం ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ని అద్దెకు తీసుకున్నాడు. కానీ అక్కడ ఏమీ చేయలేదు కదా. అదే నా ప్రశ్న కూడా. కానీ సార్ ఆయన ఫోన్ ఎక్కడన్నా రిపేర్ చేసుకుని ఉండొచ్చు కదా, అదెక్కడా? ఎక్కడ లేదు పూర్వి, అతను ఎక్కడ ఫోన్ ని రెడీ చేయలేదు. ఎక్కడ రెడీ చేయలేదంటే అసలు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? బాస్, అతను ఫోన్ రెడీ చేయలేదు, కానీ ఫోన్లో ఉండే అన్ని పార్ట్స్ ను సృష్టించి అతనే అసెంబుల్ చేశాడు. అదేంటంటే వేరే వేరే స్పేర్ పార్ట్స్ పెట్టి వాడు ఫోన్ అసెంబ్లీ చేశాడంటావా? అవును. అది నువ్వు ఎలా ఖచ్చితంగా చెప్పగలుగుతున్నావు? అవును బాస్, ఆ ఫోన్లోని ట్రేసెస్ నుంచి నాకు దాదాపు 11 ఫోన్లు దొరికాయి. వాట్? 11 ఫోన్లా? ఒకటి కార్తిక బాడీకి పక్కనే దొరికింది. ఒకవేళ అది తన పర్సనల్ ఫోన్ కూడా అయిండొచ్చు. మిగతా ఫోన్లు ఉన్నాయి కదా, అవి తన కార్లోని వెనక సీట్లో ఉన్నాయి. ఇంకా 10 ఫోన్లా? అయితే ఈ పీ స్క్వేర్ ఫోన్ యొక్క తదుపరి మోడల్ కార్తిక్ లాంచ్ చేస్తానని చెప్పిందేనా? ఎగ్జాక్ట్లీ కరెక్ట్, అవే 10 మోడల్సే. ఆ యాక్సిడెంట్లో పెద్దగా జరగలేదు, కాకపోతే ఆ బ్యాటరీలు అలాగే వస్తువులు పెట్టి నా ల్యాబ్లో టెస్ట్ చేసినప్పుడు నేనే షాక్ అయ్యాను బాస్. చివరికి ఆ ఫోన్ ఎవరిది అంటే అది ఎలక్ట్రో ఎక్స్ కంపెనీ వాళ్ళదే. ఏంటి? అదెలా జరుగుంటుంది సార్? ఎలాగో తెలియదు కానీ అలాగే జరిగింది. నేను ఆ కంపెనీ ఇంజనీర్ని పిలిచి కన్ఫర్మ్ చేశాను. ఆ ఇంజనీర్ కూడా అదే చెప్పాడు, ఇది మా కంపెనీదే అని, ఎలక్ట్రో ఎక్స్ కంపెనీదే. అలా అయితే కార్తీక్ ఈ ఎలక్ట్రా యొక్క పాత మోడల్కి కొత్త డిజైన్లో ఉన్న బాడీని ఫిట్ చేసి అందరికీ సగం రేటుకి అమ్మడానికి ప్లాన్ చేశాడు. అలా వాడెందుకు చెయ్యాలి? వేరు దేనికోసం దయ్యా? అంత డబ్బు కోసమే. వాడికి కొత్త ఫోన్ చేసే ఐడియానే లేదు. ఇన్వెస్టర్స్ డబ్బు తీసుకొని ఎక్కడికన్నా పారిపోదాం అనుకున్నాడు. ఎంతమంది ఇన్వెస్టర్స్ ఉన్నారో అంతమందిని రమ్మను, వాళ్లతో మనం చెప్దాం ఈ కార్తీక్ ఎలాగా వాళ్ళని నమ్మించి. మీరేమంటున్నారు సార్? ఇంత పెద్ద మోసమా? మరైతే మా డబ్బుల్ని కార్తీక్ మోసం చేశారా? చనిపోవడానికి ముందు కార్తీక్ అనేక వేల కోట్ల రూపాయలు పనామాలో ఉండే కొన్ని అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేశాడు. ఇంటర్నేషనల్ చట్టం ప్రకారం మనం పనామా యొక్క చట్టానికి సంబంధించిన చెక్ మనం చేయలేము. సో మీ డబ్బు మళ్ళీ దొరికే ఛాన్సెస్ చాలా తక్కువ. మీ డబ్బు అయినా సరే, ముందు బుక్ చేసిన కస్టమర్స్ డబ్బు అయినా సరే. కానీ సార్ వాడు ఎలా చచ్చాడు? అది యాక్సిడెంటా లేక మర్డరా? మర్డరే. కార్తిక్ని హత్య చేశారు. అది యాక్సిడెంట్ కాదు, యాక్సిడెంట్గా తయారు చేశారు. సార్ మీరు చెప్పేది నిజమైతే ఈ పని ఎవరు చేశారు? వీటన్నిటికీ సమాధానం త్వరలోనే మనకు తెలుస్తుంది. సో చెప్పు పూర్వి. సార్ చాలా పెద్ద బ్రేక్ త్రూ లభించింది. కార్తీక్ సిస్టర్ కీర్తిక, తను లక్నోలో ఉంది, నేను మాట్లాడాను. తను నాతో ఏమందంటే కార్తీక్ తనకొక కొరియర్ పంపించాడట తను చనిపోవడానికి కొన్ని రోజుల ముందు. అవి హంతకులకు సంబంధించిన కొన్ని ఎవిడెన్స్ ఉన్నాయి, అలాగే కార్తీక్ రాసిన కొన్ని లెటర్స్ ఉన్నాయి. అందులో ఏం రాసుందంటే ఒకవేళ దానికి ఏదైనా జరిగితే ఆ ఎన్వెలప్ని సిఐడికి ఇవ్వమని ఉంది. ఫెంటాస్టిక్ వర్క్ పూర్వి. నువ్వు ఒక పని చేయి, ఆ ఎన్వలప్ని వెంటనే మనకు పంపించమని చెప్పు. అవును సార్, ఆ ఎన్వెలప్ని తీసుకుని రేపు ముంబై రాబోతోంది. తర్వాత కార్తీక్ బాడీని కూడా క్లెయిమ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత తను ఇక్కడికి వచ్చిన వెంటనే హోటల్ని చెక్ ఇన్ చేయాలి. తర్వాత మనల్ని మీట్ అవుతారు. హోటల్ రిసార్టియో లేపుకురండి ఆ కీర్తికాని. ఎక్స్క్యూజ్ మీ మేడం. ఎస్. కృతిక అంటే మీరేగా? అవును. మమ్మల్ని సిఐడి పంపించారు, మిమ్మల్ని పికప్ చేసుకోమన్నారు. ఓ అలాగా, ఓకే ఓకే. మాతో పాటు రండి మేడం. అదిగో కార్ అక్కడే ఉంది. ఎక్కడుంది కారు? అదిగో అక్కడ ఉంది. అరే ఏసీపీ సారే. సార్ ఏంటి, మీరు ఒక ACP కార్ని కదా? పంపించారు కదా, ఆ కార్ అయితే బ్యాగ్ ఇవ్వు. ఇవ్వవే. ఏం చేస్తున్నారు మీరు? మాట్లాడకూడదు. ఎవరు మీరు అసలు? రావే. అందులో నా ఉంటే బ్యాగ్. బాగా చెక్ చేయి. ఎవరు మీరు? ఆ ఎన్వలప్ ఎక్కడా? చెప్పు ఎక్కడా? చెయ్యి వదలరా, నా బ్యాగ్ ఇలా ఇవ్వు. ఆ ఎన్వలప్ ఎక్కడుంది? దొరికిందా? మీకు దొరకదురా. ఏమంటున్నావు? నీకేమైనా పిచ్చి పట్టిందా? నీకు ఎన్వలప్ కావాలా? నీకు కూడా కావాలా? రా. థ్యాంక్ యూ ఆఫీసర్ మీరా, మీరు ఇప్పుడు వెళ్ళొచ్చు. పెద్దవాళ్ళని మేము చూసుకుంటాంలేండి. ఇది నా బాధ్యత సార్. ఆఫీసర్ మీరానా? మీరు కృతిక కదా?
కీర్తిక అనే పేరు మీద కార్తిక్కి ఏ చెల్లెలు లేదు. అటువంటి ఒక క్యారెక్టర్ని మేమే తయారు చేశాం నిజమైన హంతకుణ్ణి కనిపెడతానికి. ఈ కేసులో మేమందరినీ అనుమానించాము. అది ఇప్పుడు ఎలక్ట్రాక్స్ ఫోన్ వైల్ అయినా సరే, ఆన్లైన్ వ్యక్తులుగా ఉన్నా కూడా సరే, ఇన్వెస్టర్స్గా ఉన్నా కూడా సరే, ఆ ఫోన్ని సొంతం చేసుకోవడానికి కార్తిక్ని ఎవరైనా కూడా హత్య చేసి ఉండొచ్చు కదా. కార్తీక్ ఫోన్ని లాంచ్ చేయకుండా వెళ్ళిన విషయం మాకు ఎప్పుడైతే తెలిసిందో, మిమ్మల్ని అందరినీ మోసం చేశాడని తెలిసిందో, మాకు అప్పుడే క్లియర్ అయింది కార్తీక్ హత్యను వాడే చేసుంటాడు అని. అతనికి కార్తీక్ వల్ల నష్టం వచ్చుండొచ్చు. అండ్ ముఖ్యంగా ఇన్వెస్టర్స్ ఈ ప్రాజెక్టుకి డబ్బులు దారబోశారు కదా. కానీ మీ ముగ్గురు, మీలో అసలు ఎవరు ఈ పని చేసింది? ఇది తెలుసుకోవడానికే మేము కీర్తిక అనే నాటకం ఆడాం. మా కథని విన్నారా అజిత్ సార్? ఇప్పుడు మీ కథని మీరు చెప్పండి. ఇంకా ఏది దాచినా ప్రయోజనం లేదు. ఎందుకంటే మీ మనుషులు మా దగ్గర పూసగుచ్చినట్టు చెప్పారు, ఒక్కటి వదిలిపెట్టకుండా. మర్యాదగా చెప్పు. సార్ ఏం చెప్పంటారు? 18 సంవత్సరాలుగా నేను ఈ బిజినెస్లో ఉన్నాను. ఇంతవరకు ఒక్క పైసా నష్టం అవ్వలేదు. ఆ కార్తీక్ నన్ను నమ్మించి మోసం చేశాడు. మొదటి నుంచే నాకు వాడి మీద సందేహం ఉంది సార్. ఏది నాకు చెప్పడు, అన్ని విషయాలు కూడా సీక్రెట్గానే పెట్టుకుంటాడు. లాంచ్ చేసే రోజు వస్తుంటే మాకు టెన్షన్ అయిపోయాం. అందువల్ల హై బీపీ అయిపోయింది. అందుకే నా మనుషులంతా అక్కడికి పంపించి ఆ ఫోన్లని తెప్పించేసుకున్నాను. అప్పుడే నాకు ఒక విషయం తెలిసింది. నన్నే మోసం చేయాలని చూస్తున్నావా? నమ్మించి నన్ను మోసం చేసావు కదా. నువ్వు ఎక్కడికన్నా మోసం చేసి పారిపోవాలనుకుంటే నేను నిన్ను వదిలేస్తానా? కోట్ల లెక్కలో నేను బిజినెస్ చేశాను. నన్ను ఏ ఒక్కడు మోసం చేయలేడు. లేదు అలాంటిదేం లేదు నువ్వు అజిత్ గారు. ఎటువంటి మొబైల్ని లాంచ్ చేయమని నాకు బాగా తెలుసురా. P2+తో ప్యానెల్ మాత్రం నువ్వు రెడీ చేస్తే మా దగ్గర ఉన్న వాళ్ళ దగ్గర అంతా డబ్బు దబ్బేసి పారిపోదామని చూసావు. లేదు అలాంటిది ఏం లేదు అజిత్ గారు. నేను ఎక్కువగా మాట్లాడుతూ డోరు మీరా. ఇప్పుడు నేను నీకేం చెప్తున్నానో అది మాత్రం నువ్వు చెయ్యి. నా పనామాలో ఉన్న అకౌంట్కి నేను చెప్పినట్టుగా మొత్తం డబ్బులు మొత్తం ట్రాన్స్ఫర్ చేసేయి. లెగ్గరా ఓరా. ఇలా చూడు. దాని తర్వాత ఫోన్స్ మొత్తం వాడికి ఇచ్చేశాను. అవన్నీ నిప్పులో ఎలిగి బూడిదైపోతాయని నేను అనుకున్నాను. అదే నేను చేసిన పెద్ద తప్పు. లేకపోతే మాత్రం ఏంటి, మేము నిన్ను పట్టుకోలేము అనుకున్నావా? ఇలా చూడు, నువ్వు ఈ తప్పు మాత్రమే కాదు, ఎటువంటి తప్పు చేస్తున్నా సరే మేము దాన్ని కూడా అలా మా చేతులతో పట్టుకుంటాం. నువ్వు ఒక విషయాన్ని మర్చిపోయావు. ఎప్పుడు చట్టం చేతులకి పవర్ ఎక్కువ. కార్తిక్ నిన్ను మోసం చేసినందుకు నువ్వు వాణ్ణి పగ తీర్చుకుంటున్నట్లు ప్రాణాలు తీసావు. కానీ చట్టం నీకు ఒక ఛాన్స్ ఇస్తుంది. నువ్వు చేసింది సరా తప్ప అని తెలుసుకుంటానికి ఒక ఛాన్స్ ఇస్తుంది. కానీ అదంతా నువ్వు జైల్లోనే కూర్చొని చూడాలి. అనేకంగా నీ జీవితం మొత్తం.